హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. వీరాంజనేయులు విహారయాత్ర ఇందులో ప్రధాన పాత్రల్లో పోషించినటువంటి బ్రహ్మానందం గారు, అలాగే శ్రీలక్ష్మి, అలాగే నరేష్, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్ధన్ తదితరులు నటించారు. ఈ మూవీ ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ 90 వెబ్ సిరీస్ ద్వారా చాలా మంచి గుర్తింపు పొందినటువంటి సినిమాలు తీయడంలో ఈటీవీ విన్ అనే దాంట్లో ఎంత సందేహం లేదు. అలాగే ఈ కోవకు చెందిందే వీరాంజనేయుల విహారయాత్ర. ఈ సినిమా కూడా చాలా ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పుకోవాలి. జనరల్ గా మన ఇంట్లో జరిగినటువంటి సంఘటనల్ని చాలా బాగా చిత్రీకరించి చాలా చక్కగా అనిపించింది. అది ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీరాంజనేయులు రైల్వే ఉద్యోగి. 1962లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తనకు వచ్చిన డబ్బుతో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. దాని పేరు హ్యాపీ హోమ్. వీరాంజనేయుల మరణాంతరం ఆ ఇంటి బాధ్యత తనయుడైనటువంటి నాగేశ్వరరావు అంటే నరేష్ పై పడుతుంది. తను వైజాగ్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేశాడు. అయితే ఆయనకి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల యాజమాన్యం చాలా గౌరవంగా ఆయనకి రిజిగ్నేషన్ ఇవ్వమని కోరగా ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేస్తాడు. ఇమీడియట్ గా ఆయనకి పడవలసిన శాలరీ కూడా పడిపోతుంది. కానీ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇంకా ఇదే మధ్యలో ఈయనకు ఒక సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది. తన కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. అలాగే కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలి, అవసరం పడ్డాయి. అలాగే ఈవెన్ నాకు జాబ్ కూడా పోయింది. ఇవన్నీ ఎలాగా అనే సమయంలో ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. అది ఏమిటంటే హ్యాపీ హోమ్ అమ్మితే 60 లక్షలు పైగా ఇస్తామని ఒక ఆఫర్ అనేది వస్తుంది. ఆ కాల్ రావడంతో ఈయనకి సరే ఇది ఎలాగన్నా మనం తీర్చాలనే దాంట్లో ఫస్ట్ వాళ్ళ అమ్మ ఒక క్లాస్ అయితే పెడుతుంది. తండ్రి అస్థికలను మనము గోదావరిలో కలపాలి అనే ఆ సిచ్యువేషన్ ని ఈయన క్రియేట్ చేసి ఇదే వంకన ఆ విహారయాత్రని గోవా వరకు కొనసాగించాలని అనుకుని బయలుదేరతాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా చివరికి బయలుదేరతాడు. ఆయన వీరాంజనేయులు వాడినటువంటి పాత వ్యాన్ ని తీసుకొని తల్లి అలాగే కొడుకు, కూతురు, భార్యతో కలిసి నాగేశ్వరరావు బయలుదేరతారు. ఈ బయలుదేరిన టైంలో పిల్లలిద్దరికి గొడవ రావడం, అలాగే కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. దానివల్ల ఎందుకు వాళ్ళమ్మ హాస్పిటల్లో జాయిన్ అవ్వింది అనే సంఘటన చూస్తే మనకి వినోదం అనేది కలుగుతుంది. తర్వాత చాలా చక్కగా చాలా ఫీల్ గుడ్ మూవీగానే అనిపిస్తుంది. కానీ ఎక్కువ లాగ్ అయితే ఎక్కడ మనకి కనిపించదు. ఇది ఒక మధ్య తరగతి కుటుంబం కథ అనే చెప్పుకోవాలి. వినోదం అలాగే ఎమోషనల్ సంఘటనలు చాలా మనకి కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇక ఈ సినిమా నాగేశ్వరరావు నరేష్ చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి. క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించారనే చెప్పుకోవాలి. ఇంకా కొడుకు పాత్ర కూడా చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి. మెయిన్ పాత్రను బట్టి శ్రీలక్ష్మి గారు కూడా చాలా చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథలో చాలా సహజత్వం ఉండడం, అలాగే నరేష్, రాగ్, మయూర్ నటన, అలాగే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ చాలా ప్లస్ అనే చెప్పవాలి. ఇంకా బలహీనత విషయానికి వస్తే ఇది జస్ట్ నార్మల్ గా మన ఇంట్లో సాగేటటువంటి కథ కాబట్టి మనకి ఏంటి నెక్స్ట్ జరుగుతుంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఫైనల్ గా లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంటుంది. ఇది చాలా చాలా మంచిగా కథ తీర్చిదిద్దారనే ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చక్కగా చూడగలుగుతామని చెప్పుకోవాలి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please